బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ కాసేపట్లో సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశంలో పాల్గొననున్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను విజయవంతం చేసేలా క్యాడర్కు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఏప్రిల్ 27న వరంగల్లో పార్టీ ఆవిర్భావ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ సూర్యాపేటలో మొట్టమొదటిగా మీటింగ్ను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ముఖ్య నేతలు ఈ మీటింగ్కు హాజరవనున్నారు. సూర్యాపేట, తుంగతుర్తి, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల నుంచి ముఖ్య కార్యకర్తలు, నాయకులు భారీగా తరలిరానున్నారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నేతృత్వంలో కేటీఆర్ కు పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేలా సూర్యాపేట టౌన్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. సూర్యాపేట టౌన్లోని జనగామ క్రాస్ రోడ్ నుంచి బస్టాప్, కోర్ట్, జూనియర్ కాలేజీ మీదుగా సమావేశానికి చేరుకునేలా బైక్ ర్యాలీ ప్లాన్ చేశారు. ఇక పట్టణం మొత్తాన్ని గులాబీ తోరణాలతో, జెండాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దీంతో సూర్యాపేట జిల్లా అంతా కూడా పింక్ సిటీగా మారిపోయింది. రైట్, ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఇప్పటికే సూర్యాపేట జిల్లా అంతా కూడా పింక్ సిటీగా మారిపోయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూర్యాపేటకి ఎప్పుడు చేరుకోనున్నారు, ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్? వాళ్ళ ఏదైతే బీఆర్ఎస్ 25 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావించారు. అందులో భాగంగా బీఆర్ఎస్ కేసీఆర్ వల్ల మొదటి రోజు పర్యటనలో భాగంగా సూర్యాపేట జిల్లాకు అధికారసేపట్లో చేరుకోనున్నారు. సూర్యాపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి హాజరు కానున్నారు బీఆర్ఎస్ కేసీఆర్. ఉదయం ప్రారంభమైన వర్కింగ్ కేసీఆర్ కాన్వాయ్, భారీ కాన్వాయ్ తో సూర్యాపేట బయలుదేరారు. అడుగడుగునా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కు ఘన స్వాగతం లభిస్తుంది. ప్రతి చోట కూడా కేసీఆర్ సీఎం కావాలి, మరొకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, గత 16 నెలల్లో చాలా ఇబ్బందులకు గురవుతున్నాం, అనేక సమస్యలతో ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా కొట్టుమిట్టాడుతున్నారు. కనుక ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పాలన రావాలి, మళ్ళీ కేసీఆర్ సారే రావాలని చెప్పేసి నిరాజనం పడుతున్న పరిస్థితి మనం ఇవాళ తాజాగా చూస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ ఏదైతే సూర్యాపేట ముఖ్య నాయకుల సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. 27వ తేదీన, వచ్చే నెల 27వ తేదీన నిర్వహించే భారీ బహిరంగ సభ వరంగల్లో ఇప్పటికే వేదిక ఖరారు చేశారు. వరంగల్లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు జన సమీకరణకు సంబంధించి కూడా ప్రధానంగా దృష్టి పెట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ సభ నిర్వహించినా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వస్తారు. అంతేకాకుండా ఉద్యమం నాటి నుంచి నేటి 10 సంవత్సరాల అభివృద్ధి బంగారు తెలంగాణలో భాగంగా కూడా ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. మరొకసారి కూడా బీఆర్ఎస్ వైపు ఉంటారు. ఇప్పటికే కాంగ్రెస్ వైఫల్యాలు, కాంగ్రెస్ మోసపూరిత కుట్రలో ప్రజలంతా గమనించారు. మళ్ళీ కేసీఆర్ లాంటి సీఎం కావాలి, అలాంటి పథకాలు మళ్ళీ అమలు చేయాలి. వల్ల ఏదైతే మేము మోసపోయాం, మేము మోసపోయి గోసపడుతున్నామని చెప్పేసి కూడా ప్రజలంతా భావిస్తున్న తరుణంలో ఈ సభ నిర్వహణ ఉంటుంది. కాబట్టి వచ్చే వారికి ఎలాంటి వసతి సౌకర్యాలు కల్పించాలి, ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బహిరంగ సభకు వచ్చి వారికి ముఖ్య నాయకులను ఉద్దేశించి ఈ సమావేశంలో ప్రసంగించారు. వచ్చే కార్యకర్తలను ఏ విధంగా ఆ సౌకర్యాలు కల్పించాలి, ఎవరెవరు వస్తారు, ఏ నియోజకవర్గం ఎంతమంది సమీకరణ ఉంటుందనే అంశాలపైన కూడా ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఈ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా ఈ సమావేశంలో ప్రధానంగా ఇవాళ రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సాగునీరు అందక ఇవాళ పంట పొలాలు ఎండిపోయి వాళ్ళ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళ రైతులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. నాడు సంక్షేమం దిశగా ఉన్న వ్యవసాయ రంగం ఇవాళ సంక్షేమంలో కోల్పోయింది వ్యవసాయ రంగం. వారికి వాళ్ళ ఆదుకునే నాడు లేదు. వారు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి వారికి అండగా ఉండాల్సిన ప్రభుత్వం కనీసంగా పట్టింపు చర్యలు చేపట్టకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రైతు అధ్యయన కమిటీ వేసింది. రైతు అధ్యయన కమిటీలో భాగంగా వివిధ జిల్లాల్లో పర్యటించింది. ఖచ్చితంగా తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షకు నాడు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే పనిచేస్తే ఇవాళ మరొకసారి కూడా అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మూతపడ్డ కుట్రలను పటాపంచలు చేసేందుకు మరొకసారి నడుము బిగించి అందులో భాగంగా మరొకసారి తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ నడుము బిగించింది. ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్
ఆదేశాలతో రైతాంగానికి ఒక ఆత్మస్థైర్యం నింపేందుకు, రైతాంగానికి ఒక ధైర్యాన్ని నింపేందుకు ఈ సమావేశంలో కూడా పలు కీలక అంశాలను బీఆర్ఎస్ లక్ష్మీ కేటీఆర్ ఇక్కడికి వచ్చే ముఖ్య నాయకులు చెప్పనున్నారు. అంతేకాకుండా వాళ్ళ ప్రధానంగా ఏ సంక్షేమ రంగానికి కూడా ఇవాళ నిధులు కేటాయించలేదు, ఏ సంక్షేమ వర్గానికి కూడా ఇవాళ ఈ సంక్షేమ కార్యక్రమాలు ఫలాలు అందే విధంగా లేవు కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూనే ప్రభుత్వం మెరుగు వస్తుంది కనుక అక్కడ మళ్ళొక్కసారి కూడా ఉద్యమ తరహా పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ తరహానే ఖచ్చితంగా అదే పంటలో వెళ్లాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో అద్భుతంగా కొనసాగించారు. అలాంటి పాలన అన్ని రావాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి కార్యకర్త, ప్రతి ముఖ్య నాయకులు కూడా ఈ 20 జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున హాజరయ్యేలా చూడాల్సిన అవసరం ఉంది కనుక ఖచ్చితంగా ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసే విధంగా కూడా వాళ్ళు ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం నుండి చూడరా. రైట్ లివిల్, థ్యాంక్ యూ.